गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। నమస్కారం. ఇటీవల ఒక వ్యాఖ్యానం ఒకటి అంటే ఒక మాట కొంత విచారణకిను కొంత ఇంట్రాస్పెక్షన్కి కారణమైంది. అదేమిటి అని అంటే శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అని ఒక మాట మనకి బాగా విరివిగా వినిపించింది. ఒక వేదాంత విద్యార్థిగా, అద్వైత వేదాంత విద్యార్థిగా, శాంకర ప్రస్థాన గ్రంథాలను కొంత గురుముఖత చదువుకోగలిగినటువంటి భాగ్యం కలిగినటువంటి విద్యార్థిగా అది ఎంతవరకు సబబు లేదా అది నిజమేనా కాదా అని కొంత పరిశీలన చేయడానికి కొంత ప్రయత్నం చేశాను. ఒక రకంగా చెప్పాలంటే నిజమే, శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులే. ఈ మాటకి మనం అర్థం తెలుసుకోవాలి అని అంటే మొదట వైష్ణవం అనే ఒక శబ్దం వినిపిస్తోంది. అది ఏమిటి అని కొంత తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వైష్ణవం అనంటే విష్ణువుకి సంబంధించినటువంటిది. విష్ణోరిదం వైష్ణవం అని చెప్పచ్చు. కాబట్టి వైష్ణవం అనే శబ్దానికి మనం అర్థం తెలుసుకోవాలంటే విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి అనేటటువంటిది కొంత మనం తెలుసుకోవాలి. దానికోసం కొంత ప్రయత్నం చేస్తే విష్ణు శబ్దానికి సుమారు 7 అర్థాలు మనకు వినిపిస్తున్నాయి. మొట్టమొదటిది విష్ణు శృంఖలము అనేటటువంటి ఒకానొక యోగ విశేషము అని చెప్తున్నారు. యోగము అని అంటే కనుక ఇది మనకి జ్యోతిషానికి సంబంధించినటువంటిది. మాత్స్య పురాణంలో 12 శ్రవణస్పృష్టా స్పృశేదేకాదశీం యదా స ఏషో వైష్ణవో యోగ విష్ణు శృంఖల సంహిత అని ఒక మనకి మాట వినిపిస్తోంది. అంటే ఎప్పుడైతే 12 తిథి శ్రవణా నక్షత్రం కలిగి ఉన్నదో, అలాగే ఏకాదశిని కూడా స్పృశించి ఉన్నదో అప్పుడు దాన్ని విష్ణు శృంఖల యోగము అని అంటారు. దానినే విష్ణువు అని కూడా అంటారు. అది చాలా పుణ్యప్రదమైనటువంటి సమయము అని ఒక అర్థం వినిపిస్తోంది. అలాగే విష్ణువు అనంటే అగ్నిదేవుడిని, విష్ణువు అంటే వసుదేవత అని, అలాగే ద్వాదశాదిత్యులలో విష్ణువు అనేటువంటిది ఆయన ఒకానొక ఆదిత్యుడు. ఏకాదశస్తథాత్వష్టా ద్వాదశో విష్ణురుచ్యతే అని చెప్తున్నారు, మనకి వినిపిస్తోంది. మహాభారతంలో వినిపిస్తోంది. అలాగే స్మృతికారులలో కూడా విష్ణువు అనేటటువంటి ఆయన ఉన్నారు. ధర్మశాస్త్ర కర్తృనామ విశేష అని వినిపిస్తోంది. మన్వత్రి విష్ణు హరీత యాజ్ఞవల్క్య ఉషన అంగిరా యమ ఆపస్తంభ సంవర్తా కాత్యాయన బృహస్పతి పరాశర వ్యాస శంఖలిఖితా దక్ష గౌతమౌ సాతాతపో వశిష్ఠశ్చ ధర్మశాస్త్ర ప్రయోజకా అని యాజ్ఞవల్క్య సంహితలో వినిపిస్తుంది. ఎలాగైతే మనువు, అత్రి, హారీతుడు, యాజ్ఞవల్క్యుడు వీళ్ళందరూ కూడా ఎట్లాగైతే స్మృతికారులో, అలాగే విష్ణువు అనేటువంటి ఆయన కూడా ఒకానొక స్మృతికారుడట. అలాగే మనకి చాలా ప్రసిద్ధమైనటువంటిది నారాయణుడు, విష్ణుమూర్తి అని త్రిమూర్తులలో ఒకానొకరు అయినటువంటి ముఖ్యమైనటువంటి మూర్తి, దేవతా విశేషము నారాయణుడు. ఆయన కూడా విష్ణువు అనే శబ్దంతోనే మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అలాగే ఇంకొంచెం ముఖ్యమైనటువంటిది మనం కనుక ఆలోచిస్తే విష్ణువు అనే శబ్దానికి పరంబ్రహ్మ అనే అద్వైతంలో మనం ఏదైతే పరబ్రహ్మ అని చెప్తుంటామో ఆ పరబ్రహ్మ వాచకంగా కూడా విష్ణు శబ్దం అనేటటువంటిది ప్రయోగింపబడుతుంది. ఎలాగా అనంటే దానికి వ్యుత్పత్తి అంటే విష్ణువు అనే శబ్దము ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైనది, దానికి నిర్వచనం ఏమిటి అని కొంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వేవేష్టి వ్యాప్నోతి విశ్వం యహ సహ విష్ణు అంటే అంతటా జగత్తునంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరంబ్రహ్మనే విష్ణువు. వేవేష్టి అంటే వ్యాపించి ఉండటం అనే అర్థం ఒకటి. లేదా
విశతి సర్వభూతాని విశంతి సర్వభూతాని అత్ర ఇతివా. సర్వభూతాని విశతి, విశతి అని అంటే ప్రవిశతి అంటే ప్రవేశించినట్టు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అని ఉపనిషత్తులో చెప్పినట్లుగా సృష్టిని సృజించి జీవుని యందు ప్రవేశించినటువంటిది అనేటటువంటి స్వరూపము అని మనం చెప్పుకుంటూ ఉంటాం, అంతర్యామి అని. అలాగే కాబట్టి విశతి అని అంటే ప్రవిశతి, లేదా విశంతి సర్వాభూతాని అత్ర, ఎవని యందైతే సకల భూతములు కూడా ఉన్నవో, లేదా ఎవరైతే సృష్టిని సృజించి ఆ సృష్టిలో ఉన్నటువంటి విషయమునందు ప్రవేశించి ఉన్నదో అది అని అర్థం. అదేమిటి అని అంటే మనం ఉపనిషత్తులు చెప్పినటువంటి పరంబ్రహ్మనే. ఇది అలాగే మనకి విష్ణు పురాణంలో కూడా యస్మాద్ విశ్వమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మనః తస్మాదేవోచ్యతే విష్ణు విషధాతో ప్రవేశనాత్. అంటే ఆ పరంబ్రహ్మ యొక్క శక్తి వలననే ఈ విశ్వమంతటా కూడా స్థితికి ఏర్పడింది. అంటే ఈ విశ్వమంతా కూడా సృజింపబడింది. కాబట్టి ఈ విషధాశోతో ప్రవేశనాత్, ఇందాక చెప్పినట్లుగా సృజించి దాని యందు ప్రవేశించినటువంటి వాడు కాబట్టి విష్ణువు అని చెప్తున్నారు. అలాగే బృహత్వాత్ విష్ణురుచ్యతే అని మహాభారతంలో కూడా వినిపిస్తోంది. అంటే బృహత్వాత్ అంటే మనకి బ్రహ్మశబ్దానికి కూడా ఇలాంటి అర్థమే మనకి బృహత్వం అంటే అంతటా వ్యాపించి ఉండటం అనేటటువంటి అర్థం. కాబట్టి మహాభారతం కానీ విష్ణు పురాణం కానీ ఇవన్నీ తీసుకున్నా సరే విష్ణు శబ్దము పరంబ్రహ్మపరంగా కూడా వినిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శంకరాచార్యుల వారు ఏ అర్థంలో ప్రయోగించేశారు అనేది కొంత వారి యొక్క గ్రంథ పరిశీలన చేస్తే కొంత తెలుస్తుంది. అలాగే శబ్దాల యొక్క అర్థాన్ని నిర్వచించేటప్పుడు శబ్దాలలో ఉన్నటువంటి ప్రభేదాలు ఏమిటనేది కొంత తెలుసుకుంటే అది ఇంకొంచెం సుకరం అవుతుంది. శాస్త్రంలో మామూలుగా శబ్దాన్ని 4 విధములుగా విభజిస్తారు. యోగం రూఢం, యోగరూఢం, యౌగిక రూఢం అని చెప్పారు. రూఢం అనేటటువంటిది మనకి బాగా వినిపించేటటువంటి శబ్దం, రూఢిగా ఉండటం అని అంటూ ఉంటాం. అంటే ఒక శబ్దాన్ని ఒకానొక అర్థ విశేషంలో చాలాసార్లు ప్రయోగించటం వలన అది చాలా ప్రసిద్ధంగా లోకంలో ఉంటుంది. కాబట్టి ఆ శబ్దాన్ని ప్రయోగించగానే మొట్టమొదట ఏ అర్థమైతే మనకి స్ఫురిస్తుందో, అంటే ఈ శబ్దము యొక్క వ్యుత్పత్తి ఏమిటి, ఈ శబ్దము ఏ ధాతువు నుండి ఉత్పన్నమైనటువంటిది అనేటటువంటి విచారణ లేకుండా ఏ అర్థమైతే మనకి మనస్సునందు స్ఫురిస్తుందో ఆ అర్థమునందు ఆ శబ్దము రూఢమవుతుంది అని. ఎలాగైతే ఇప్పుడు విష్ణువు అనేటటువంటి శబ్దమే ఉంది. విష్ణువు అనేటటువంటి శబ్దానికి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనకి 7 రకాల అర్థాలు ఉన్నప్పటికీ ఆ 7 రకాలైనటువంటి అర్థాలలో మనకి రూఢంగా చాలా, అంటే దీన్ని శీఘ్ర ఉపస్థితి అని అంటారు. అంటే ఉపస్థితికృతం లాఘవం అని శాస్త్ర పరిభాషలో చెప్తారు. శీఘ్రంగా ఉపస్థితమవుతుంది. విష్ణు శబ్దం ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైనటువంటిది అనేటటువంటి పర్యాలోచన చేయకుండా పామరం అంటే పామరులకి కూడా మొట్టమొదట స్ఫురించేటటువంటి అర్థం ఏమిటి అంటే నారాయణుడు, త్రిమూర్తులలో ఒకానొక తత్వమైనటువంటి నారాయణ తత్వం. అదే మనం విష్ణుమూర్తిగా మనం భావిస్తూ ఉంటాం. ఆ తత్వం మనకి బుద్ధిలో రావటం చాలా సహజమే. కాబట్టి వైష్ణవం అనే శబ్దం వినిపించగానే, అలాగే లోకంలో ప్రసిద్ధమైనటువంటి వైష్ణవం అనంటే ఏమిటి అనంటే విశిష్టాద్వైత వేదాంత పరంగా ఎవరైతే శ్రీ వైష్ణవులు ఉన్నారో వారికి సంబంధించినటువంటిది అనేటటువంటిది మనకి మనసులో రావటం అనేది సహజమే. ఎందుకు అనంటే చాలాసార్లు అది ఆ అర్థంలో ప్రయోగింపబడింది కాబట్టి రూఢముగా ఆ అర్థము నందు ఆ శబ్దము స్థిరమైంది కాబట్టి ఆ అర్థం మనకి స్ఫురించడంలో తప్పులేదు. కానీ శంకరాచార్యుల వారి గురించి కనుక మనం కొంత వ్యాఖ్యానం చేసేటప్పుడు వారు ఏవైతే కృతులు చేశారో, అంటే వారి రచనలలో ఎలా ఉన్నది అనేటటువంటిది తెలుసుకుంటే అప్పుడు ఆ శబ్దం యొక్క తాత్పర్యం ఏమిటి అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇది ఒక్కొక్క శాస్త్రంలో కొన్ని శబ్దాలకి కొన్ని అర్థాలలో తాత్పర్యం ఉంటుంది. అంటే ఆ అర్థ విశేషంలోనే దాన్ని ప్రయోగిస్తారు. ఎలాగైతే గుణము అనేటటువంటి శబ్దం ఉన్నట్లయితే సాంఖ్య దర్శనాన్ని అనుసరిస్తే సాంఖ్య దర్శనంలో గనక మనం ప్రవేశించి గుణము అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగిస్తే అక్కడ సత్వరజస్తమో గుణాలే అని అర్థం, అక్కడ వేరే అర్థం చెప్పరు. అలాగే న్యాయ దర్శనంలోకి వస్తే 24 గుణాలు చెప్తారు. రూపము, రసము, గంధము, స్పర్శము ఇత్యాది.
అక్కడ న్యాయ దర్శనానికి సంబంధించినటువంటి విచారణ జరిగేటప్పుడు గుణము అని అంటే కనుక ప్రస్ఫుటంగా అదే అని అర్థం, అంటే 24 గుణాలే అని వస్తుంది. మీమాంసలో వస్తే కనుక ముఖ్యము గౌణము అనే అర్థంలో, ఇంకొక వేరే అర్థంలో అముఖ్యమైనటువంటిది అనే అర్థంలో కూడా గౌణము అని గుణశబ్దంకి సంబంధించిన ప్రయోగం చేస్తూ ఉంటారు. కాబట్టి శాస్త్రానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రము ఏదైనా ఒక శబ్దానికి ఎక్కడ ఏ అర్థంలో ఇది ప్రయోగించారు అని తెలుసుకోవాలి అని అంటే అక్కడ ప్రకరణం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం ఏమిటి, అక్కడ ఎటువంటి అర్థంలో ప్రయోగించారు, ఇవన్నీ మనం పౌర్వాపర్యం చూసుకోకుండా మనం విచారణ చేయటం అనేటటువంటిది సబబు కాదు. కాబట్టి ఇప్పుడు మనం కొంత ఇప్పుడు విష్ణువు అనేటటువంటి శబ్దానికి అర్థ నిర్వచన చేసుకుంటే పరంబ్రహ్మ అనేటటువంటిది వచ్చింది. ఇప్పుడు నారాయణ పరంగా శంకరాచార్యులు వారు కొన్ని చోట్ల ప్రయోగం చేశారు. అలాగే మనకి వైష్ణవం అని పరబ్రహ్మ పరంగా కూడా చేశారు. అది ఎట్లా అని చూస్తే కనుక మొదట భగవద్గీతకి ఏదైతే ప్రస్తావన భాష్యం ఉన్నదో, అసలు భగవద్గీత యొక్క భాష్యమే మొదలయ్యేది నారాయణ పరోవ్యక్తాత్ అనేటటువంటి శ్లోకంతోనే ఇక్కడ మొదలవుతుంది. నారాయణ అని శబ్దం అక్కడ ప్రయోగం చేశారు. దానికి భాష్యం రాసేటప్పుడు స ఆదికర్త నారాయణాఖ్య విష్ణు అనే శబ్దం ప్రయోగం చేశారు స్వామివారు, భగవత్పాదుల వారు. కాబట్టి నారాయణాఖ్య విష్ణు అని అక్కడ ప్రస్ఫుటంగా మనకి నారాయణుడు అనే శబ్దం ప్రయోగం పడుతుంది. కాబట్టి అక్కడ త్రిమూర్తులలో ఒకరైనటువంటిది అనే అర్థంలో వచ్చేటట్లుగా అక్కడ మనకి భాషిస్తోంది. కానీ మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా వైష్ణవం అనే పదము మనకి పరంబ్రహ్మపరంగానే వినిపిస్తోంది. ఇంకొక చోట మాత్రము ద్వాదశాదిత్యులలో ఉన్నటువంటి విష్ణువు అనే అర్థంలో మనకు వినిపిస్తోంది. ఎలాగైతే 10వ అధ్యాయంలో భగవద్గీతలో ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిమంశుమాన్ అని అక్కడ మనకి 21వ శ్లోకంలో ఆదిత్యానాం అహం విష్ణు అని సాక్షాత్తు మనకి శ్రీకృష్ణుల వారే చెప్తున్నారు. ఆదిత్యానాం ద్వాదశానాం విష్ణు నామ ఆదిత్య అహం అని శంకరాచార్య వారు అక్కడ భాష్యం రాస్తున్నారు. కాబట్టి అక్కడేం చెప్పారు, అక్కడ కూడా విష్ణువు అనే శబ్దమే ప్రయోగించారు. కానీ అంత మాత్రాన అది నారాయణ పరంగానా అంటే కాదు. అక్కడ చెప్తోంది ద్వాదశాదిత్యులలో ఉన్నటువంటి ఒకానొక విష్ణువు అని. వెనకాలిందాక ప్రశ్నావనా భాష్యంలో చెప్పుకున్నట్లయితే కనుక అక్కడ నారాయణాఖ్య విష్ణు అని అక్కడ ప్రస్ఫుటంగా నారాయణుడు అనేటటువంటి అర్థం కలిగినటువంటి లేదా అనే పేరు కలిగినటువంటి విష్ణువు అని వెనకాల చెప్పారు. ఇంత ప్రస్ఫుటంగా అక్కడ మనకి ఒకే శబ్దాన్ని వేరే వేరే అర్థాలలో ప్రయోగం చేయడం అనేది కనిపిస్తోంది. ఇకపోతే వైష్ణవం అనేటటువంటి శబ్దము మనకి చాలా చోట్ల శంకర భాష్యంలో కనిపిస్తోంది. ఒకటి కఠోపనిషత్తులో తీసుకున్నట్లయితే ప్రథమాధ్యాయంలో తృతీయ వల్లిలో 4వ మంత్రానికి భాష్యం రాసేటప్పుడు, అంటే ఇంద్రియాణి హయాన్యాహు విషయాన్ స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషణ అనే మంత్రానికి భాష్యం రాస్తున్నప్పుడు ఏవంచ సతి వక్ష్యమాణ రథకల్పన వైష్ణవస్య పదస్య ఆత్మతయా ప్రతిపత్తిరు ఉపపద్యతే నాన్యథా స్వభావ అనతిక్రమాత్ అని అక్కడ వివరణ చేస్తున్నారు. అంటే ఈ చెప్పబోయేటటువంటి రథకల్పన అంటే శరీరం అనేటటువంటిది, రథము, ఇంద్రియములు అనేటటువంటి గుర్రములు ఇట్లాంటివి చెప్పబోయేటప్పుడు అక్కడ వైష్ణవ పదస్య ఆత్మతయా ప్రతిపత్తిర్ ఉపపద్యతే అన్నారు. వైష్ణవస్య పదస్య అనంటే ఏంటి అంటే పరంబ్రహ్మ యొక్క పదము అని అర్థం. అంటే విష్ణోహో ఇదం అంటే పరంబ్రహ్మకి సంబంధించినటువంటిది అనే అర్థంలో అక్కడ ప్రయోగం చేస్తున్నారు. అలాగే భగవద్గీతలోనే మళ్ళీ 18వ వస్తే కనుక సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్విపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అనే చోట శాశ్వతం పదం అనేటటువంటి శాశ్వతం పదం ఏమవుతుంది అని అంటే మనకందరికీ తెలిసినటువంటిదే, అది పరంబ్రహ్మ పదము. అంటే పరంబ్రహ్మ అంటే మళ్ళీ తిరిగి రానటువంటి స్థానం. అంటే ఏంటి, బ్రహ్మగా తనను తాను అనుభవం చెందిన తరువాత బ్రహ్మగా తెలుసుకొని బ్రహ్మే అవుతారు అనేటటువంటిది వేదాంత సిద్ధాంతము. కాబట్టి దానికి వ్యాఖ్యానం రాసేటప్పుడు సోపి మత్ప్రసాదాత్ మమ ఈశ్వరస్య ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం నిత్యం వైష్ణవం పదమవ్యయం అని శాశ్వతం పదమవ్యయం అనేటటువంటి శ్లోకానికి వైష్ణవం పదం అని అన్నారు. వైష్ణవం పదం అనంటే ఇదేదో వైకుంఠం అనే అర్థం కాదు. ఇక్కడ పరంబ్రహ్మకి సంబంధించినటువంటిది, అంటే పరంబ్రహ్మ పదాన్ని పొందుతారు, అంటే పరంబ్రహ్మే అవుతారు అని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. అలాగే బ్రహ్మసూత్రాలలో ప్రథమాధ్యాయంలో 4వ పాదంలో ఆనుమానికాధికరణం అనేటటువంటి అధికరణానికి మొట్టమొదటి ఏదైతే అక్కడ
ఆనుమానికమప్యేకేషాం ఇత్యాది ఏదైతే సూత్రం ఉన్నదో దానికి యొక్క భాష్యంలో కూడా తథా ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః ఇతి వైష్ణవస్య పదస్య దురవగమత్వం ఉక్త్వా తదవగమార్థం యోగం దర్శయతి యచ్ఛేద్వాంగ్మనసి ప్రాజ్ఞః ఇత్యాది గ్రంథం వినిపిస్తోంది మనకి. అక్కడ కూడా ఏం చెప్తున్నారు, వైష్ణవస్య పరమపదస్య దురవగమత్వం ఉక్త్వా అని అంటే ఏంటి, ఏ తత్వమైతే అత్యంతం కఠినమో తెలుసుకోవటానికి అది అత్యంతం కఠినము అని చెబుతూ దానికోసం అది సులభంగా తెలియాలి కాబట్టి దానికోసం యోగం అనేటటువంటిది చెప్తున్నారు అని ఇత్యాది అక్కడ వర్ణన చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా చూస్తే ఏది అత్యంతం కఠినమైనటువంటి పదము అని అంటే పరబ్రహ్మ పదమే, బ్రహ్మ యొక్క తత్వమే. అలాగే ఇంకొక చోట కూడా మనకి భగవద్గీతలోనే మళ్ళీ ఇంకో చోట మనకి ప్రకృతిం స్వాం మాం వైష్ణవీం మాయాం త్రిగుణాత్మికాం అని చెప్తున్నారు. అక్కడ అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయా అని ఆత్మమాయా అనే చోట వైష్ణవీం మాయాం అనేటటువంటిది అక్కడ చెప్తున్నారు. వైష్ణవి అంటే అక్కడ కూడా పరంబ్రహ్మకి సంబంధించినటువంటిది అనే అర్థమే అక్కడ వినిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చోట్ల మనకి శంకరాచార్యుల వారి భాష్యములలో వైష్ణవం అనేటటువంటి పదం మనకి చాలా చోట్ల వినిపిస్తోంది. ఆ అన్ని చోట్ల కూడా మనం పరికించి కనుక చూసుకోగలిగినట్లయితే సుమారు 13 చోట్ల వెతికితే 13 చోట్ల కనిపించింది. ఎక్కడ చూసినా సరే వైష్ణవం అనేటటువంటి శబ్దానికి అక్కడ పరంబ్రహ్మకి సంబంధించినటువంటిది అనే అర్థంలోనే ప్రయోగం చేశారు. కాబట్టి ఒకవేళ గనక విష్ణు స్వరూపంగా చెప్పే చోట్లయితే ఇందాక చెప్పినట్లుగా నారాయణాఖ్య అని ఒక చోట, లేదు ద్వాదశాదిత్యులైతే గనక ద్వాదశాదిత్యులలో అన్యతముడైనటువంటి విష్ణువు అని అక్కడ ప్రస్ఫుటంగా అక్కడ మనకి చెప్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఇలా గనక మనం ఆలోచించినట్లయితే నిజమే శంకరాచార్యుల వారు పరమ వైష్ణవులు అంటే పరంబ్రహ్మతత్వానికి అత్యంతం కటిబద్ధులైనటువంటి వారు అని మనకి తెలుస్తోంది. ఆ పరంబ్రహ్మతత్వాన్నే వారు అంతటా కూడా ప్రసరింపచేశారు. కాబట్టి అంటే మనకి భగవత్పాదుల వారు అవశ్యము మనకి పరమ వైష్ణవులు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అని కొంత నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో నేను కొంత చూసినటువంటి దీనిలో నేను తెలుసుకున్నటువంటి విషయము. ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవాలి అని అనిపించింది. ఈ అవకాశాన్ని అహం బ్రహ్మాస్మి వారు ఇచ్చినందుకు చాలా ధన్యుడను. యదత్ర సౌష్ఠవం కించిత్ తద్గురోరేవ మేనహి యదత్రాసౌష్ఠవం కించిత్ తన్మమైవ నమే గురోహో. నేను చెప్పినటువంటి విషయాలలో ఏదైనా మంచి ఉంటే గనక అది మా గురువుల యొక్క గొప్పతనంగాను, ఏదైనా గనక లోటుపాట్లు ఉంటే గనక అది నా యొక్క న్యూనతగాను భావించి స్వీకరింపాలని ప్రార్థిస్తూ స్వస్తి.